టీఆర్టీవీ తెలంగాణ మన ఛానల్ టీఆర్టీవీ తెలంగాణ ఇన్స్టాగ్రామ్కి పంపించిండు అన్న సంజయ్ అన్న 34 నెంబర్ టీఆర్టీవీ తెలంగాణ. ఈ లింక్ మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూడరు, మీకు తెలుస్తుంది. నేను క్లియర్గా దాంట్లో చెప్పింది ఏంటంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్ళి బలవంతంగా మద్యం దాపించి అమ్మాయిని అత్యాచారం చేసిందట, అమ్మాయిని ఇబ్బంది పెట్టిండ అనేది నేను చెప్పినటువంటి వీడియో. ఇక దాంట్లో కేంద్ర మంత్రి కొడుకు అంటే ఎట్లుండాలి, మంచిగా ఉండాలి, కానీ గిసుంటి పనులు చేయడం ఏందనేటటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు, అలాగే బండి సంజయ్ కూడా ఆ బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండట, భయపెట్టిండనేటటువంటి విషయాన్ని కూడా నేను దాంట్లో చెప్పడం జరిగింది. ఇది నేనేం కొత్తగా చెప్పింది కాదు కదా, బాధితురాలు తల్లి చెప్పింది. బాధితురాలు తల్లి చెప్పినటువంటి విషయాన్నే నేను నా మీడియాలో పెట్టడం జరిగింది, అంతే తప్ప నేను కొత్త ముచ్చటేం చెప్పలే. బాధితురాలు తల్లి చెప్పినటువంటి మాట చెప్పిన నేను. బాధితురాలు తల్లి ఏదైతే చెప్పిందో అదే మాటను నేను నా మీడియాలో చెప్పిన, అంతే తప్ప బండి సంజయ్ నేను బద్నాం చేయలేదు కదా. బండి సంజయ్ ప్రతిష్టకు, బండి సంజయ్ లేకపోతే ఆయనకి ఏదో ఇబ్బంది కలిగేటటువంటి విధంగా నేను ఎక్కడా వీడియోలు చేయలేదు కదా. మొత్తం వీడియోలలో బండి సంజయ్ ఒకటే ఒక వీడియో పంపించింది నాకు, ఒకటే ఒక వీడియో. ఆ ఒక్క వీడియో 1 మిలియన్ పోయింది, అంటే దాదాపు 10 లక్షల మంది ఆ వీడియో చూసి ఓర్చుకోలేకపోయిండు. నేను చెప్పింది ఏముందండి దాంట్లో, కేంద్ర మంత్రి కొడుకు అంటే ఎట్లుండాలండి అని చెప్పి ఒక మాట అంతే చెప్పింది. ఏమున్నది మరి, కేంద్ర మంత్రి కొడుకే కదా బండి సాయి భగీరథ్. సాయి భగీరథ్ ఐడెంటిటీ బండి సంజయ్ కదా, మరి మాట్లాడడంలో తప్పేమున్నది? నేను చెప్పింది అంతకు మించి ఏం చెప్పలేదు, అసలు బేసిక్గా నేను ఏం చెప్పలేదు. ఆ వీడియోలో చాలా క్లియర్గా మీరు వినండి. అట్లా చేసిండట, బాధితురాలు తల్లి కూడా చెప్తున్నది, బండి సంజయ్ బెదిరించిండని ఏదో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తా ఉన్నాడు అని చెప్పి నేను చాలా క్లియర్గా మెన్షన్ చేసిన వీడియోలో. అయినా సరే లింక్ ఇళ్ళ పెట్టేసి పరువు నష్టం దావా, ₹1 పరువు నష్టం దావా అన్నట్టు. ఇప్పుడు నేను ₹1 బండి సంజయ్కి ఇవ్వాలన్నట్టు, నేనేదో మొత్తం పరువుకు భంగం కలిగించిన, మొత్తం బండి సంజయ్ని ఏదో బద్నాం చేసిన అన్నట్టు ఓ దావా వేసారు. ఏందన్నట్టు, ఎందుకు ఇట్లా? నువ్వు ఉన్నట్టు మాట్లాడడం కూడా తప్పేనా? అంటే ఏం అనొద్దా, అసలు ఏం మాట్లాడొద్దా, అసలు ఎక్కడ ఏం తీయొద్దా? అంటే మీరు ఏం చేసినా, మీ కొడుకు ఏం చేసినా మేము చూసుకుంటూ ఉండాలా, సైలెన్స్ ఉండాలా, నోరు మూసుకొని ఉండాలా, ఎక్కడ ఏం డిస్కస్ చేయొద్దా? తెలంగాణ సమాజానికి వాస్తవాలు నిజాలు చెప్పొద్దా? చెప్తే గొంతు నొక్కేస్తారా?